విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం, పలు జాతీయ అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచిన విశాఖ వేదికగా 2 రోజుల పాటు 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కించుకున్న చలో జీతే హై సినిమా, విశాఖ వేదికగా నిర్వహించిన నెక్స్ట్ జన్ జీఎస్టీ 2.0 అవుట్రీచ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు. విశాఖ వేదికగా 2వ అంతర్జాతీయ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ విజన్తో సివిల్ ఏవియేషన్ నెట్వర్క్లో గ్రోత్ సాధిస్తున్నామన్నారు. తక్కువ ఖర్చుతో అధునాతన సాంకేతికతను ఎలా సంపాదించుకోవచ్చో ప్రపంచానికి చూపించామన్నారు. విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టిన హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు ఉన్న పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ వేదికగా 3వ ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025ను నిర్వహించారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మిట్లో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి టీజీ భరత్, టీపీసీఐ చైర్మన్ మోహిత్ సింగ్లా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ప్రాసెసింగ్, బెవరేజ్, ఆక్వా, ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో ఉన్న అపారమైన అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాలసీలపై చర్చించారు. విశాఖలో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ను నిర్వహించారు. ఈ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తూర్పు తీర మ్యారిటైమ్ లాజిస్టిక్స్ గేట్వేగా ఏపీ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీతో ఎవరూ పోటీ పడలేరని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో సిఐఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ సాధిస్తుందని ఆకాంక్షించారు. సరైన సమయంలో, సరైన చోట, సరైన నేతగా ప్రధాని మోదీ ఉన్నారని, దేశానికి ఆయన పెద్ద ఆస్తి అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బాల్య జీవితంపై నిర్మించిన చలో జీతే హై లఘు చిత్రాన్ని విశాఖ నగరంలోని పలు థియేటర్లలో ప్రదర్శించారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 18 నుంచి 24 వరకు ప్రదర్శించిన ఈ లఘు చిత్రానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, సంఘ్ పరివార్తో పాటు సామాన్య ప్రజానీకం నుంచి విశేష స్పందన లభించింది. విశాఖ వేదికగా నిర్వహించిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి స్టాక్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలపై విశాఖ వేదికగా నెక్స్ట్ జన్ జీఎస్టీ 2.0 అవుట్రీచ్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0 ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. శ్రీనుబాబు, విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.